ఈ సంవత్సరంలో మీరు క్షమించని వాళ్ళు ఉన్నారా? మీరు క్షమించకపోతే దేవుని క్షమాపణ మీరు మా విరోధులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా దోషములను మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించము. కాబట్టి సంవత్సరాంతంలో దేవుడు నిన్ను ఈ సంవత్సరంలో నువ్వు చేసిన అంటే ఎప్పుడు నువ్వు దేవునికి విరోధంగా ఏం చేయలేదా? ఆయన మన దోషములన్నిటినీ క్షమించువాడు. దోషాలు, పాపాలు అనలేదు అక్కడ, ఏమన్నాడు? దోషాలు. ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, షార్ట్ కమింగ్స్, అంటే పొరపాట్లు. మన పొరపాట్లను, మన యొక్క పాపాలను, మన దోషాలను మరి సిన్స్ ఆఫ్ ఒమిషన్, సిన్స్ ఆఫ్ కమిషన్ అంటారు. అంటే చేయవలసినవి చేయకపోవటము తప్పు, చేయకూడనివి చేయటము తప్పు. చేయవలసినవి చెయ్యరు చాలామంది. చేయకూడని మానేసాం కదా అనుకుంటారు, కానీ చేయవలసినవి చేయరు. చేయవలసినవి చేస్తున్నాం కదా, చేయకూడని కూడా చేసుకుంటాం అన్నట్టుగా కొంతమంది ఉంటారు. అట్లా కుదరదు. ఏంటండి చేయవలసినవి ఏంటి? ఎవరో ప్రార్థన అన్నారు పాపం పొరపాటున, అది కూడా ఒక్కడికే గుర్తొచ్చింది. ఏం చేయాలంటే ఒక క్రైస్తవుడు ఎప్పుడు 31వ తారీఖు ప్రతిరోజు దేవునితో సహవాసం, ప్రార్థన అనే పెద్ద మాట వాడక్కర్లా, దేవునితో సహవాసం కలిగి ఉండాలి. దేవునితో సంభాషణ చేసుకోవాలి, దేవుని మాటలు వినాలి, దేవుని వాక్యాన్ని ఖచ్చితంగా చదవాలి. నువ్వు తిండి లేకపోతే ఎలాగ నీరసం వస్తుందో, వాక్యం చదవకపోతే, ధ్యానించకపోతే, వినకపోతే నీవు ఆధ్యాత్మిక రోగి అయిపోతావు, బలహీనుడు అయిపోతావు. ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళాలి. ఎంతమంది మీరు 52 ఆదివారాలు అయిపోయినాయి? 52 ఆదివారాలు అయిపోయినాయండి ఈ సంవత్సరం. 52 ఆదివారాలు నేను చర్చకు వచ్చానంటారో చేయి చూపించండి చూద్దాం. పోనీ ఆలస్యంగా వచ్చారో, చివరిలో వచ్చారో, ఫస్ట్ సర్వీస్కి వచ్చారో, సెకండ్ సర్వీస్కి వచ్చారో, తర్వాత సంగతి. పోనీ మేము రాలేకపోయాం కానీ లైవ్లో చూసాం అన్నా కూడా యాడ్ చేసుకుందాం పోనీ. అయినా కూడా 50% కూడా లేరు. చూసారా? దశమ భాగములు దేవునికి ఇవాళ ఆప్షనా? ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే లేదని ఉందా బైబిల్లో? లేక మీ దశమ భాగములు కానుకలు నా మందిరంలోనికి తెండి. ఎంతమంది దశమ భాగాలు ఈ సంవత్సరం అంతా ఖచ్చితంగా చేయొద్దులేదు. నా చేతులు వద్దు, మీ చేతులు నాకు అక్కర్లా. మీ మనసులో మీరు ప్రశ్నించుకోండి, దేవునితో మీరు సరి చేసుకోండి. ఎంతమంది నేను ఇచ్చే విషయంలో ఖచ్చితంగా ఉన్నానని చెప్పగలరు? దశమ భాగాలు కానుకలు, దేవుని కానుకలు ఉందండి. దశమ భాగాలు ఒకటే కాదు, అక్కడ కానుకలు, మొక్కుబడులు, పెద్ద ప్రసంగం ఉంటుంది. అవి చేస్తే భలే కానుకలు వస్తాయంట, చేయమని అందరూ చెప్తున్నారు. చేస్తాను లేదో ఒకరోజు, తొందరపడకండి. చేయకపోతే నేను దోషిని అవుతాను. ఎందుకంటే చెప్పకపోతే ఈరోజు మనుషులు ఎలా ఉన్నారంటే చెప్పితేనే కానుకలు ఇస్తున్నారండి, చెప్పకపోతే కానుకలు ఇవ్వటం లేదు. ఇవి చేయవలసినవండి. ప్రభువు బల్లలో పాలు పంపులు పొందాలి. 52 ఆదివారాలు రొట్టె ద్రాక్షరసం తీసుకున్నానని బాప్తీసం పొందిన వాళ్ళు ఎంతమంది చెప్తున్నారు? ఇవాళ రొట్టె ద్రాక్షరసం ఉంది కదా, నేను ఈ ఆదివారం ఎన్ని ఆటంకాలు ఉన్నా ముందుగానే ప్లాన్ చేసుకొని కనీసం ఆ వారం ప్రభు బల్లకి మిస్ అవ్వకూడదు అని ప్లాన్ చేసుకుంటున్నారు. కొన్ని చేయవలసినవి ఉన్నాయి. అంతేకాదు, నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించు. ఇంకా చాలా ఉన్నాయి చేయాల్సినవి. మనం పేదల్ని కనికరించాలి, పెద్దల్ని సన్మానించాలి, మరి మనకున్న దాంట్లో ఇతరులకు ఇవ్వటం నేర్చుకోవాలి. ఇవన్నీ సిన్స్ ఆఫ్ కమిషన్, సిన్స్ ఆఫ్ ఒమిషన్. చెయ్యకూడనివి చేయకుండా ఉండటం, చెయ్యవలసినవి చేయకుండా ఉండటం. చెయ్యకూడనివి ఉన్నాయి. ఏంటి చేయకూడని? ఒక క్రైస్తవుడు చెయ్యకూడదండి. ఏంటి చెప్పండి? ఒక్క మాటలో చెప్పాడు సార్. అందులోనే అన్నీ టక్ చేసి
సీలేసి పాపం అనే ఒక బ్రాండ్ వేసి పడేశారు అక్కడ. కొంతమంది ప్రార్థన చేయమంటే కూడా పాపం చేశాను ప్రభా, పాపం చేశాను ప్రభా, పాపిని ప్రభా, పాపిని నాయనా, పాపాలు ఒప్పుకొని ప్రార్థన చేయండి అన్నాడంట పాస్టర్ గారు. ఇంకా చూడండి, ఒక ఆమె ఇంకా పాపిని ప్రభా, ఎన్ని రాగాలు ఉన్నాయో అన్ని రాగాలు పెట్టి ప్రార్థన చేస్తూనే ఉంది ఆపకుండా. ఆ ఎదురుకుంటానే కూర్చుంది పాస్టర్ గారికి. అమ్మ ఏంటమ్మా ఇందాక నుంచి ఏం పాపం చేసావో ఆ పాపాన్ని ఒప్పుకొని చెయ్యమ్మా, ఒట్టిగా పాపినంటే ఆమె బుర్రను కోపం వచ్చిందంట. చాలా ఎవరికంటే నేనేం పాపం చేశాను, అన్యం పుణ్యం దాన్ని ఎరగని దాన్ని, అన్యం పుణ్యం ఎరగని దాన్ని నేనేం పాపం చేశాను, మరి నువ్వే కదమ్మా మీరు చెప్పారు కాబట్టి చేస్తాను అంతే, నేనేం చేశాను అసలు పాపం నేనేం ఎరగనందట. ఇలా ఉన్నాయండి ఈ రోజున మనుషులు. పాపం అని ఒక బ్రాండ్ కాదు, ఏది నువ్వు చేసావో దేవుని దగ్గర ఒప్పుకోవాలి. నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎక్కడ నొప్పయ్యా అంటే చెప్పుకోవయ్యా, ఏమయ్యిందే నీకు, నువ్వు ఎందుకున్నావయ్యా చూసుకో అంటే డాక్టర్ ఏమైనా చేయగలదా? ఈ సిమ్టమ్స్ ఏంటయ్యా, రోగం వచ్చిందంటావు, ఏమైంది, నిద్రపడటం లేదా, కడుపు నొప్పి వస్తుందా, కాళ్ళు నొప్పి, అన్నీ ఉన్నాయి, చూసుకోపో అంటే ఎట కుదురుతుంది చెప్పండి. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా స్పెసిఫిక్గా మన బలహీనత ఏదో, మన తప్పేదో ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. నువ్వు 99% బాగున్నా, 1% తప్పున్నా దేవుడికి నిన్ను అంగీకరించడు. నీకు ఒకటి కొదువుగా ఉన్నది. ఈ రోజున చాలామంది జీవితాల్లో ఆ పరిపూర్ణత కొరకు, పరిపక్వత కొరకు ఆశ లేదండి. ఈ సంవత్సరాంతంలో తప్పకుండా మన పాపాలు మనకి గుర్తురావు, గుర్తు రాకుండా చేస్తాడు అపవాది. ఒకవేళ గుర్తొచ్చినా సమర్థించుకుంటాం. నేను ఒక్కడేంటి, అందరూ చేస్తారు కదా, ఇందులో తప్పేంటి, క్షమించేశాడులే ప్రభు, ముందే క్షమించేశాడు. ఇది కొత్త రకం బోధ ఉందండి ఇవాళ. ఎప్పుడో సిలువలో చనిపోయినప్పుడే మన పాపాలన్నీ క్షమించేశాడు. నిన్న చేసినవి, ఇవాళ చేస్తున్నవి, రేపు చేసే పాపాలు కూడా క్షమించేశాడు. డోంట్ వర్రీ. అదేంటండి. కాబట్టి కొంతమంది పాపాలు కంటిన్యూస్గా చేస్తూనే దేవుడు క్షమిస్తాడంటున్నాడు. ఖచ్చితంగా బైబిల్లో ఉంది. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు. ఈ సంవత్సరాంతంలో ఇంకా ఒప్పుకొనని పాపాలు ఏమైనా ఉన్నాయా, కప్పుకున్న పాపాలు ఏమైనా ఉన్నాయా, దేవుడు క్షమించని పాపాలుగా ఉన్నవి, గిల్టీ, మన దోషారోపణ చేస్తుంది నీ హృదయం మీద నానా అని పరిశీలించుకోవాలి. అదే సమయంలో నువ్వు ఎవరినన్నా క్షమించలేదా, నీకు ఎవరి మీదైనా ఆయాసం ఉందా, మీరు ఇతరుల పాపాలు క్షమించకపోతే మీ పాపాలు క్షమాపణ లేదు. ఎవరినన్నా క్షమించలేదు అని తెలిస్తే, ఎవరి మీద ఆయాసం ఉంటే, ఇంకా ఒక స్టెప్ ముందుకెళ్ళాడు యేసుప్రభు. ఏం చెప్పాడంటే, నీ సహోదరునికి నీ మీద కోపం ఉందని తెలిస్తే నువ్వు వెళ్ళి, కొంతమంది ఇలాగే చెప్తారు, మాకేం లేదండి, వాళ్ళే ఎగిరిగిరి పడుతున్నారు, మమ్మల్ని చేయమంటారు, నేనేం మనసులో పెట్టుకోలేదు, కానీ వాళ్ళు మాత్రం నా మీద అందరికీ ఏదో చెప్తున్నారు, ఏదో ఉంది వాళ్ళకి, ఏంటో మరి నా మీద బాధ ఏంటో అనుకుంటా వెళ్ళి, ఏంటి అక్క అని అడగొచ్చుగా. ఏంటండి, ఏంటమ్మా, ఏంటన్నా, చూసారా, కొత్త సంవత్సరంలోనికి నిండైన దీవెనలతో వెళ్ళాలంటే మన హృదయం దేవునితో సరిచేసుకోవాలి. సరిచేసుకోకుండా కొత్త సంవత్సరం వచ్చినా అది పాతదైపోద్దండి. శుద్ధ హృదయం లేకుండా దేవుని ఆశీర్వాదాలు నిలబడవు అక్కడ. దేవుడు ఎంత మనల్ని దీవిస్తున్నా ఒక పాత్ర శుభ్రంగా లేకపోతే దాంట్లో ఎంత మంచి పాలు వేసినా ఏమైపోతాయి, ఆ పాలు ఇరిగిపోతాయి, పాడైపోతాయి. కడక్కుండా విషాన్ని కలిపిన కప్పులో అది కడక్కుండా దాంట్లో తేనె పోస్తే ఏమైపోద్ది, అది విషమైపోద్ది. బుక్కావాని తైలంలో చచ్చిన ఈగబడిందంటే ఏమైందండి, అంతా కంపు కొట్టుద్ది. అందుకే మన హృదయాన్ని శుద్ధి చేసుకుందాం. రెండోది, నీ సంకటములను కుదుర్చువాడు. సంకటాలు అంటే సమస్యలు, చిక్కులు,
ఉచ్చులు, పోరాటాలు, గొడవలు, ఏంటండి మన గొడవలన్నీ సరిచేస్తాడు, మన ఉచ్చులన్నిటి నుంచి మనల్ని విడిపిస్తాడు, మన సమస్యల నుంచి మనకు పరిష్కరిస్తాడు, మన చిక్కుల్లో నుంచి మనల్ని బయటపడేస్తాడు. మంచి మీనింగ్ తెలుగులోనే ఉందండి. చిక్కులు ఏమైనా ఉన్నాయా మీ జీవితంలో? చిక్కులు ఏమి లేవా? కొంతమంది తలకాయ ఊపుతున్నారు, కొంతమంది ఊపుతున్నారు. ముందుకెళ్తే నుయ్యి, వెనక్కి వెళ్తే గొయ్యి. చిక్కు కాదండి. మోసం చేసుకున్నారండి, పెళ్ళయ్యాక అసలు సంగతి తెలిసిందండి. ఇప్పుడు ఏం చేయాలండి? ఏం చేస్తాం? నీ కర్మ. లేదంటే కోర్టుకెక్కి విడాకులు తీసుకో. ఈ చిక్కులో నుంచి ఎలా బయటపడాలో నాకు అర్థం కావటం లేదు. అలాంటి చిక్కులు ఏ మనుష్యుడు, ఏ న్యాయాధిపతి, ఏ ప్రభుత్వాలు ఎవ్వడు తీర్చలేని సమస్యల నుండి మనల్ని విడిపిస్తాడు ఆయన. ఈ కొత్త సంవత్సరంలో ప్రవేశించే ముందు ఈ 7 డెడ్లీస్ నుండి చిక్కులు పెట్టే పాపాలు, ఆల్రెడీ నువ్వు చిక్కుల్లో వాటి మూలన పడిపోయి వాటిలో నుంచి బయటపడలేని సంకటాలు ఉంటే, నువ్వు విశ్వాసంతో నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి నీ హృదయం తెరిచి ఇది అన్ని సంగతి చెబితే వాటిని దేవుడు ప్రభు కుదురుస్తాడు, వాటిని సరిచేస్తాడు. యాకోబు జీవితంలో మామతో గొడవపడి వచ్చేస్తున్నాడు పారిపోయి. ఎదురుకుండా అన్న, ఒరే నా జ్యేష్ఠత్వ పక్కు తీసుకొని నువ్వు పారిపోతావురా, నేనేం చేస్తానో చూడని ఎదురుకుండా అన్న వస్తున్నాడు, వెనకాల మామ వస్తున్నాడు. ఇప్పుడు ఎటు పోవాలి? ఆయన నేను చంపుతాను, నా పిల్లల్ని నా ఆస్తులు పట్టుకొని పోతున్నావురా నువ్వు, నా జ్యేష్ఠత్వ తీసుకొని పోయావురా నువ్వు అంటే, అక్కడ మధ్యలో పెనుయేలు దగ్గర ఆగాడు. దేవా 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 నన్ను కనికరించయ్యా, నేను ఏదేదో సంపాదించుకోవాలనుకున్నానే కానీ అందరికీ విరోధినైపోయాను, నిజమైన ఆశీర్వాదం లేదు నాకని పశ్చాత్తాపడ్డాడు. దేవుడు ఆ రాత్రి అతన్ని మార్చాడు. తెల్లారిన తర్వాత ఏమైందో తెలుసా? మామ వచ్చి ఏమన్నాడో తెలుసా తెలియదా చెప్పే టైం లేదు. ఏమన్నాడు? నీ దేవుడు రాత్రి నాకు కనబడి నీకేం చేయొద్దు అన్నాడు కాబట్టి నిన్ను వదిలేస్తాను పొమ్మన్నాడు. ఏంటండి, అటుపక్క నుంచి వచ్చిన అన్న ఏం చేశాడు? చంపేస్తాడు అన్నాడు. ఏం చేశాడు? వచ్చి కౌగులించుకొని ఎవరు మార్చారు ఆ పరిస్థితులు? నువ్వు దేవునికి మొరపెడితే నీ విరోధులు నీ శత్రువులు నీకు మిత్రులు అవుతారు. కాబట్టి ఈ సంవత్సరంలో నీకు ఎవరైనా శత్రువులు ఉన్నారేమో తెలీదు. నీ ఇంటివారు కానీ బయటవారు కానీ ఈరోజు వాటిని కుదర్చడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. సమాధిలో నుండి నీ ప్రాణము విమోచించుచున్నాడు. మనకు తెలియకుండానే చాలాసార్లు మనం చనిపోవలసిన వారిని బ్రతికున్నామండి. బతికున్నారా? చనిపోయినారా? సమాధిలో నుండి నీ ప్రాణాన్ని ఆయన నీకోసం ఆయనకి పని ఉంది. నువ్వు ఆయన నమ్మావు, నిన్ను వాడుకోవాలని ఆశ ఉంది, నిన్ను సాక్షిగా నిలబెట్టాలని ఆశ ఉంది. దేవుని కృప అండి. నా తోటి సేవకులు చాలామంది చనిపోయారు. నన్ను ఎందుకు బతికించావు ప్రభువా? నీ పని నేను చేయాలయ్యా. నో రిటైర్మెంట్, నో రెస్ట్. నువ్వు నాకు జీవం ఇచ్చావు. ఎప్పుడో చనిపోయారు, చిన్న వయసులోనే చనిపోతున్నారు ఎంతమంది. ఎన్నోసార్లు మరణాపాయాల్లో, యాక్సిడెంట్లలో. ఎంత స్తుతించాలండి దేవుణ్ణి మనం. అనారోగ్యాల్లో, ఆపదల్లో, కీడుల్లో, వ్యాధుల్లో దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. ఎస్, కరుణా కటాక్షములు నీకు కిరీటంగా ఉంచే ఉన్నాడు. నీ కిరీటం ఇస్తున్నాడు, నీకు ఒక హోదా ఇస్తున్నాడు, నీకు ఒక ఆధిక్యత ఇస్తున్నాడు. ఎంతమంది ఈ సంవత్సరంలో నాకు ఉద్యోగాలు వచ్చాయి అంటారు? చేయి చూపించండి. లేదు నాకు ప్రమోషన్ వచ్చింది అంటారు? చేయి చూపించండి. నా ఉద్యోగం ఊడిపోయింది అంటారు? చేయి చూపించండి. ఉద్యోగం ఊడిపోయేది కూడా ప్రమోషన్ అయింది, మీకు తెలియదేమో. ఉద్యోగం పోయింది కాబట్టి దేవుడికి దగ్గరగా వచ్చారు కొంతమంది కదండి. కరుణా కటాక్షాలు, దేవుడు నిన్ను కరుణిస్తూ కాపాడుతూ నిన్ను
హయ్యర్ గ్రేడ్. నాకు పెళ్ళయింది అని చెప్పేవాళ్ళు, నాకు బిడ్డ పుట్టిందని చెప్పేవాళ్ళు. ఏంటనమాట? గాడ్ హ్యాస్ లిఫ్టెడ్ యూ టు అనదర్ లెవెల్. దేవుడు ఇంకొక మెట్టు నిన్ను హెచ్చించాడు. ఏకాంగుడును సంసారిగా చేశాడు, ఇద్దరు ఉన్నోళ్ళని దేవుడు ముగ్గురుగా చేశాడు. అంటే దేవుడు నిన్ను దీవిస్తున్నాడు. అన్నిటికంటే మించింది, మేలుతో నీ హృదయమును తృప్తిపరుచుచున్నాడు. ఐ థింక్ ఐ హ్యావ్ టు క్లోజ్ దేర్. మేలుతో నీ హృదయమును, పాయాసంతోనా? ఆయాసం ఎక్కువ తింటే ఆయాసం వస్తుందమ్మా. దేంతో హృదయం నింపుతున్నాడు? మీకు తెలుసా అండి, మీరు మేలు పొందుతున్నప్పుడు, అంటే మేలు పొందటం అంటే ఇంకొక మాటలో ఎలా చెప్పాలి? సంతోషం కలుగుతున్నప్పుడు, నీ అవసరతలు ఎప్పుడప్పుడు తీరిపోతున్నప్పుడు, నువ్వు అనుకున్నట్టుగా జరుగుతున్నప్పుడు, నీకన్నీ మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నప్పుడు నువ్వు ఎలాగుంటావు? తృప్తిగా ఉంటావు. కొంతమందికి ఎన్నున్నా అసంతృప్తి ఉంటుందండి. నీకేమయ్యా, అన్నీ బాగున్నాయి కదా, నీకేం తెలుసులయ్యా నా బాధ. ఏంటి బాధ? ఏదో ఒకటి లోటు, ఏదో ఒక కొరత, ఏదో ఒక సమస్య. అసంతృప్తి అనేది చాలామందిని పట్టి పీడిస్తుందండి. కొంతమందికి తృప్తి లేదు. ఎన్ని చేసినా, ఎంత సంపాదించినా, ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నా వారి జీవితంలో ఎప్పుడు కూడా అనేది కానీ హల్లెలూయా అనే మాట నోట రాదు. అక్కడ అంతగా వస్తే పాస్టర్ గారు చెప్పినట్టు వస్తుంది, అది వేరే సంగతులండి. పాస్టర్ గారు చెప్పమన్నప్పుడు చెప్పితే అది నిజమైన హల్లెలూయా కాదు. ఎక్కడి నుంచి రావాలి? నీ కడుపులో నుండి, గుండెల్లో నుండి స్వరము పేటికను పిగిల్చుకొని నీ స్వరమెత్తి నీవు చెప్పగలిగిన సమయం నిజంగా నీవు దేవుణ్ణి స్తుతించేది. తృప్తి ఇస్తున్నాడు నాకు. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో నేను సంతృష్టి కలిగి ఉండుట నేర్చుకున్నాను. సంతృష్టి కలిగిన ఉండేవాడికి అనవసరమైన అనారోగ్యాలు రావండి. మనసు పాడవదు. ఏంటిది? హెడ్ఏక్ అంటారు చూడండి. హెడ్ఏక్ అని, అల్సర్స్ కానీ, ఎసిడిటీ ప్రాబ్లం కానీ, బీపీలు కానీ, ఇవన్నీ ఎన్నిటికీ మూల కారణం ఏంటంటే ఒక యాంగ్జైటీ, ఒక ఆతృత, ఒక పోరాటం, ఒక ఆరాటం అనేది మనలో ఉన్నప్పుడు డిజార్డర్ అయిపోతుంది బాడీ అంతా కూడా. ఎప్పుడు కూడా నా శరీరం బాగుంటేనే నేను ఆనందంగా దేవుణ్ణి ఆరాధించగలను. శరీరం వేరు, ఆత్మ వేరు అని అనుకోవద్దు. ఇవి రెండు దేవుడు ఎట్ట పెట్టాడు? కలిపి పెట్టేశాడు. ప్రాణాత్మలో జీవాత్మను కలిగిన వాడిగా చేశాడు. శరీరము ఆరోగ్యం ఉన్నప్పుడే నువ్వు స్తుతించగలవు. శరీరంలో నెమ్మది ఉన్నప్పుడే నువ్వు మనశ్శాంతిగా ఉండగలవు. నువ్వు శరీరంలో ఆరోగ్యంగా ఉంటేనే దేవుని కోసం ఏదైనా చేయగలవు. కాబట్టి శరీరాన్ని ద్వేషించొద్దు. నీ శరీరాన్ని దేవుని ఆలయం, అది పరిశుద్ధంగా దాన్ని కాపాడుకోవాలి. ఏది ఉన్నదో దాంతో తృప్తి కలిగి ఉంటే, మేలులు తలంచుకుంటే తృప్తి ఉంటుందండి, కీడులు తలంచుకుంటే బాధ ఉంటుంది. ఉన్న వాటిని తలంచుకుంటే స్తుతి వస్తుంది, లేని వాటిని గురించి ఆశిస్తూ ఉంటే బాధ కలుగుద్ది. రాత్రి డిసెంబర్ 31న మనం పాపాలు ఒప్పుకోవడానికి, ఏడుచుకోవడానికి, పశ్చాత్తాపడటానికి 11th hour అంటారు చూసారా, లాస్ట్ మినిట్లో దాచుకోవద్దు. అవన్నీ ముందే చేసేసి హృదయాన్ని శుద్ధి చేసుకొని, ఖాళీ చేసుకొని ప్రభు సన్నిధిలో కనిపెడితే ఏమవుద్ది? మేలుతో నీ హృదయమును తన ప్రణాళికలు, కొత్త సంవత్సరం కొరకు కలిగి ఉన్నటువంటి ప్రణాళికలు, కొత్త సంవత్సరం యొక్క వాగ్దానాలు, కొత్త సంవత్సరంలో నీకు దేవుడిచ్చే ఈవులు, నిన్ను అభివృద్ధి పరిచే, ఆశీర్వదించే వాగ్దానాలు నీకు ఇవ్వడానికి, నీ తలంపులన్నీ ఒక ఫ్రెష్గా నూతనమైన జీవితం కొరకు, నూతన ఆసక్తి కొరకు, నూతనమైన వాగ్దానాలతో ముందుకు సాగడం కొరకు దేవుని సందులో కనిపెట్టాలి. కానీ లాస్ట్ మినిట్లో మాట్లాడు ప్రభా, 12 అయిపోయింది ప్రభా. అందులో మీరు చాలామంది ఎన్నిసార్లు చెప్పినా లేటుగా వస్తారు. కనీసం 3 hours
కొత్త సంవత్సరంలోకి ప్రవేశించక ముందు మనం దేవుని మందిరంలో ఉండాలి, దేవుని సన్నిధిలో ఉండాలి. 3 hours దేవుని సన్నిధిలో గడపాలి. త్వరగా మనల్ని ఎంప్టీ చేసుకుంటే దెన్ నూతన సంవత్సరంలోనికి వెళ్ళేటప్పటికి మనల్ని దేవుడు ఫిల్ చేస్తాడు, కొత్త ఆశీర్వాదాలు, తృప్తిపరుస్తాడు. తృప్తికరమైన జీవితం, సంతృప్తికరమైన జీవితం, అభివృద్ధికరమైన జీవితం, ఆశీర్వదించబడిన జీవితాలు కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. రాబో దినముల కొరకు దేవుడు మన కొరకు కలిగి ఉన్న తలంపులు మేలుకరమైనవే కానీ హానికరమైనవి కావు. ఒకసారి చెప్పండి, రెఫరెన్స్ చదివేసుకుందాం. ముందే Jeremiah 29, yes, 11వ వచనం. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుతును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. కొత్త సంవత్సరం కొరకు ఈ సంవత్సరంలో వీడు చచ్చిపోవాలి, వీడికి యాక్సిడెంట్ అవ్వాలి, ఈ భార్యాభర్తలు గొడవ పడాలి, వీడికి గర్భఫలం జరగకూడదు, వీరి వివాహాలు జరగకూడదు అని దేవుడు తీర్మానించుకున్నాను అనుకున్నారా? ఎవరి విషయంలో అది లేదు. నీకు ఉద్యోగం దొరకదు, నీకు అన్ని నష్టాలే కష్టాలే, అది కాదు. దేవుడు తలంపులు ఏంటంట, ఈ రాబోయే నూతన సంవత్సరంలో మునుపెన్నడు ఎరగని రీతిగా నేను అభివృద్ధి పరుస్తాను, నీ ఉద్యోగములు నీకు అనుగ్రహిస్తాను, నీకు ప్రమోషన్ నేను అనుగ్రహిస్తాను, నీకు అభివృద్ధిని కలుగజేస్తాను, నీకు వివాహం చేస్తాను, నీకు గర్భఫలం ఇస్తాను, నీ కుటుంబాన్ని దీవిస్తాను, నీ గురించి నాకు ప్రణాళికలు ఉన్నాయి, నువ్వు నా సేవలో వాడబడాలి, నువ్వు నా రాజ్యం కట్టేబడిలో ఉండాలని చాలా ఆశలు పెట్టుకొని ఉన్నాడంటే ప్రభు మన మీద. మన హృదయాన్ని ఖాళీ చేసుకోకపోతే, మన హృదయాన్ని సరి చేసుకోకపోతే దేవుని ప్రణాళికలు మనం ఎరగలేం. కాబట్టి దేచితలబడండి, నేచలబడండి, ప్రార్థన చేద్దాం. కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. ఈ రోజంతా 31st అంతా మనం దేవుడితో సమాధాన పడదాం. ఏ చిక్కులు ఉన్నాయో కుదిర్చేవాడు, ఏ సమస్యలు ఉన్నాయో సరిచేసేవాడు, ఏ సంకటాలు ఉన్నాయో సరిచేసేవాడు, ఏ దోషాలు ఇంకా దోషారోపణ చేస్తున్నామో క్షమిస్తాడని, ఏ కీడుందో, ఏ శాపముందో ఈ సంవత్సరంలోని దాన్ని కొట్టివేసి దేవుడు ఆశీర్వాదకరమైన సంవత్సరం ఇవ్వాలని, నీ విరోధులు నీతో సమాధాన పడేటట్టుగా చేయాలని, నీకున్నటువంటి బలహీనతలన్నిటి నుంచి విడిపించాలని ప్రభు ఆశ కలిగి ఉన్నాడు. కొత్త సంవత్సరపు వాగ్దానాలతో నిన్ను నింపాలని ఇష్టపడుతూ ఉన్న ప్రభు దగ్గరికి ఈ రాత్రి వెళదాం. మన హృదయాలు చింపుకుందాం, మన హృదయాలు కుమ్మరించుకుందాం, మన హృదయంలో ఉన్న సంగతులు చెప్పుకుందాం. అవునయ్యా, కోపము నాలో ఉందయ్యా, అసూయ నాలో ఉందయ్యా, గర్వం నాలో ఉందయ్యా, ధనాశనాలో ఉందయ్యా, శరీరేచ్ఛలకు చోటిస్తున్నాడయ్యా, అపవిత్రమైన వాటిని చూస్తున్నాడయ్యా, అపవిత్ర కార్యాలు చేస్తున్నాడయ్యా. నాయన నన్ను పరిశుద్ధపరచని ఇప్పుడే ప్రభువుని అడుగుదాం. నా చిత్తము కాదు, నీ చిత్తమే జరుగునుగా కన్న ప్రభు గెత్సెమని ప్రార్థన మనకు నేర్పించాడు. ప్రతిరోజు నీ చిత్తము సిలువవేయబడాలి, దేవుని చిత్తము నీలో నెరవేరాలి. అప్పుడే అది నిజమైన సంతృప్తికరమైన జీవితం. అది అప్పుడే దేవుని ప్రణాళికలో జీవించగలుగుతాం మనం. అప్పుడే నూతన సంవత్సరం ఒక ఆశీర్వదించబడిన సంవత్సరంగా మనకు ఉంటుంది. ఇదే స్థాయిలో నువ్వు ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినా నీ హృదయాన్ని దేవునికి అప్పగించకుండా నీవు స్వార్థంతో నిండిన వ్యక్తిగా ఉంటే, కడగబడని వ్యక్తిగా ఎన్ని కొత్త సంవత్సరాలు వచ్చినా ప్రయోజనం లేదు. కటాక్షించే ప్రభు, కరుణించే ప్రభు సమాధి నుండి తప్పించి సజీవుడిగా ఉంచాడు. దేవుడిని స్తుతించు. ఇప్పుడైనా ఆయన వైపు తిరుగుతావని, ఇక మీదటైనా ఆయన కొరకు బ్రతుకుతావని చెప్పండి. యేసయ్యతోటి నా అవిధేయతలు క్షమించయ్యా, నా బలహీనతలు క్షమించయ్యా, నా అజ్ఞానాన్ని క్షమించయ్యా, నా దోషాలు క్షమించయ్యా, నా మూర్ఖత వల్ల తెలుసుకున్న చిక్కుల్లో నుంచి నన్ను విడిపించయ్యా, నా శ్రమ నుండి నన్ను తప్పించయ్యా, నాలో ఉన్న ఈ అసమాధానం తీసివేసయ్యా. అయ్యా నాకు సహాయం చేయయ్యా, అయ్యా నాకు సహాయం చేయయ్యా. ఎంత ప్రేమయ్యా నా మీద నీకు. నేను మంచోడని కాదు, నేను యోగ్యుడని కాదు, యోగ్యురాలని కాదు,
కేవలం నీ కృపా కటాక్షాలను బట్టి నన్ను సజీవుడిగా ఉంచావయ్యా. ఈ సంవత్సరాంతం వరకు నిన్ను స్తుతించే భాగ్యం ఇచ్చావయ్యా. ఈ అందరికీ ఈ భాగ్యం లేదయ్యా. మట్టికి మట్టి అయిపోయారయ్యా. మా కన్నుల ముందే ఎంతో మంది మరణించారయ్యా. మన్ను నిన్ను స్తుతించునా? సజీవులే కదా నిన్ను స్తుతించదరు. స్తుతి దయచేసయ్యా. సడుగుడు తీసేయ్యా. అసంతృప్తి తీసేయ్యా. స్థుతి కలిగిన హృదయం దయచేయనైనా. ఎన్ని మేలులు చేశావు, ఎన్ని ఉపకారాలు చేశావు, ఎన్నిసార్లు ఈ సంవత్సరం అంతట్లో మమ్మల్ని కనికరించావు, మమ్మల్ని క్షమించావు, మమ్మల్ని స్వస్థపరిచావు, మా హృదయవాంఛను తీర్చావు. ఒక్కొక్కటి లెక్క పెట్టుకుని నాయన. రక్షణ పాత్రను చేతపుచ్చుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మాకు నేర్పించిన ఆయన. మా మంచితనమును బట్టి కాక నీ ప్రేమను బట్టి, మా యోగ్యతను బట్టి కాక నీ కృపను బట్టి మాకు ఇన్ని మేలులు చేసిన యేసయ్యా, నిన్ను ఎలా స్తుతించగలమయ్యా? నిన్ను ఎలా స్తుతించి ముగించగలమయ్యా? నీ ఎదుట సాగిలపడి నిన్ను ఆరాధించడానికి సహాయం చేయి. నా ముందున్న ఈ ఒక్క రోజును మేము సద్వినియోగపరుచుకొని ఏ అపవిత్రతకు మాలో చోటు లేకుండా, ఏ బలహీనతకు మాలో చోటు లేకుండా నీవు ఆశించిన స్థాయిలో మేము సిద్ధపడి నీ దీవెనలు పొందుకోవడానికి సహాయం చేయి. మా ముందున్న సమయం అంతా నీతో మాట్లాడుకునే సమయంగా చేయ్యా. నీతో సమాధానపడే సమయంగా చేయ్యా. ఈ నూతన సంవత్సరంలో నీ చిత్తమైతే మమ్మల్ని ప్రవేశింపచేసి ఈ వాగ్దానాలన్నీ మా పట్ల నెరవేర్చి, ముఖ్యంగా ఈ రాత్రి మేలుతో మమ్మల్ని తృప్తిపరచడం ఆయన. తృప్తికరమైన జీవితాలు దయచేస్తాను. సంతుష్టి సహితమైన భక్తి లాభ సాధనం అన్నాం. సంతుష్టి కలిగిన భక్తిని మాకు దయచేయాలి. సంతుష్టి కలిగిన జీవితాలు మాకు దయచేయాలి. సంతృప్తి కలిగిన హృదయాలను మాకు దయచేయాలి. నిన్ను కలిగి ఉన్నామనే తృప్తి మాకు చాలయ్యా. ఈ సంఘంలో చెదిరిపోయిన వారిని కనికరించేయ, సమకూర్చయ్యా. రేపు రాత్రి సమకూర్చిన ఆయన మెనేమెనెంటకేలు ఫారసీలనే నీ తీర్పు రాకముందే నీ మా పాదాల మీద పడడానికి సహాయం చేయాలి. ఇది సమయం ఇచ్చాను కానీ మారు మనసు పొందలేదు ఇజబెల్ గురించి చెప్పినట్లు కాక, అయ్యా నీ కోపం మా మీదకి రాకముందే నీ పాదాలు పట్టుకోవడానికి సహాయం చేయాలి. సిగ్గుమాలిన జనులారా కూడిరండి. పొట్టు గాలికి ఎగిరిపోయినట్లు సమయము గతించిపోతుందన్నావే. విధి నిర్ణయము కాకమునిపే, దేవుని కోపము మీ మీదకు రాకమునిపే కూడి రండి అని చెప్పావే. అయ్యా ఎవరి మీద నీ కోపం రగులుకుంటుందో వారు నీ పాదాల మీద పడినట్లుగా పరిశుద్ధాత్మను ఈ రాత్రి అట్టి వారు ఎక్కడెక్కడ చెదిరిపోయి ఉన్నా, ఎక్కడెక్కడ తిరుగుతున్నా, పడకలపై నిద్రలో ఉన్నా, అయ్యా వారిని వదిలిపెట్టవద్దు. నీ పరిశుద్ధాత్మను వారి మీద కుమరించి పశ్చాత్తపడినట్లుగా లేవనెత్తయ్యా. నువ్వు ఒక్కడు నశించడం నాకు ఇష్టం లేదన్నావు కదా. మమ్మల్ని మేము ప్రతి ఒక్కరూ నీ చేతుల్లో పెట్టుకుంటున్నామయ్యా. మా హృదయాలు తెరిచి నీ మేలుల కొరకు ఎదురు చూస్తున్నామయ్యా. మేలుతో మా హృదయాలు నింపు నాయన. మేలులే కావాలయ్యా, కీడులు వద్దయ్యా మాకు. దీవెనలే కావాలయ్యా, శాపాలు వద్దయ్యా మాకు. దేవా సహాయం చేయండి ఆయన. ఆ ముందున్న సంవత్సరం నిజమైన ఆశీర్వాదకరమైన సంవత్సరంగా మాకు ఉండినట్లుగా ఈ దినమే ఇప్పటి నుండే నీ పాదాలు పట్టుకొనుటకు, నీ కృప కొరకు వేడుకొనుటకు సహాయం. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. నీ కష్టాలని బాధలన్నీ శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే.